నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను రాజశేఖర్. ఇవాళ టాపిక్స్ విషయానికి వస్తే, అమరావతి పన్నుల పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య రాజధానిలో నవనగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా చేయించాలని ఇప్పటికే నిర్ణయించింది చంద్రబాబు సర్కార్. తొలి దశలో రాజధానిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 64,721 కోట్లు వెచ్చించనుంది. అయితే వీటిలో 37,702 కోట్ల రూపాయల మేర పనులకు టెండర్లు ఖరారు చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించేందుకు మనకు ప్రముఖ అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. రాజశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. ఇప్పుడు ఒక విషయం చెప్పండి. ప్రధాని మోడీ చేతుల మీదుగా మళ్ళీ అమరావతి పనులు పునఃప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం, అంటే 9 ఏళ్ళు దాటింది, అమరావతి శంకుస్థాపనకు ఆనాడు కూడా మోడీ గారు వచ్చారు. ఆనాడు తెలంగాణ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా వచ్చారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అనుభవజ్ఞుడు అని చెప్పి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో 40 ఏళ్ల అనుభవం, అట్లాగే కొత్త రాష్ట్రం కనుక, పేరు పాతదైన కొత్త రాష్ట్రం కనుక దానికి సహకరించాలని చెప్పి అందరూ సహకరించారు. అప్పుడు శంకుస్థాపన ఒకసారి జరిగింది. కానీ అప్పుడు తాత్కాలిక నిర్మాణాలు జరిగినాయి. 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత కొంత కుడ్డుపడ్డాయి. ఎప్పుడైతే బీజేపీతో సఖ్యత చెడిందో, మొదలు పవన్ కళ్యాణ్తో, అట్లానే మాకు తెలుగుదేశం పార్టీతో సఖ్యత చెడిందో కొంచెం ఆగినాయి కూడా, పోలవరం కానీ ఇటు అమరావతి కానీ. సరే, తర్వాత చరిత్ర పరిణామాలు మనకు తెలుసు కనుక ఆహ్వానించదగ్గది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మోడీ గారిని పిలవడం వల్ల మంచిది. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ సరిగ్గా 2014 నాటి పరిస్థితుల కంటే ఇవాళ చాలా మెరుగ్గా ఉన్నాం. ఎందుకంటే 2014లో తెలుగుదేశం పార్టీ అవసరం వాళ్ళకి లేదు, కేంద్ర ప్రభుత్వానికి. ఇవాళ వీళ్ళ అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ 16-17 మంది ఎంపీలు అవసరం ఉన్నది, 2 జనసేన ఎంపీలు ఉన్నారు. సరే, బీజేపీకి ఉన్న వాళ్ళ పక్షమే కనుక సమస్య లేదు. కనుక బీహారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల సహకారం లేకుండా ఈ ప్రభుత్వం మనగలిగే పరిస్థితి లేదు. అందుకని నేను ఏమంటాను, శుభ పరిణామం. ఇవాళ ఈ శంకుస్థాపనకు మళ్ళీ పిలవడం మంచిది అంటున్నాను. రెండోసారి అయినా సరే నష్టమేం లేదు. దీనివల్ల ఏంటంటే మోడీ కాన్సన్ట్రేషన్ కొంచెం పెరుగుతుంది దీని మీద, నా ఉద్దేశం. ఎందుకంటే దాని పేరు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం శిలాపలక మీద ఉన్నది. కానీ ఇప్పుడు శాశ్వత నిర్మాణాల కోసం, నవనగరాల నిర్మాణం కోసం జరుగుతున్నది కనుక ఇది ఆహ్వానించదగ్గది, సరైంది. ఇంకొక మాట కూడా చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా వడ్డించేవాడు మనవాడైనా మనం పిలిచి మనం మంచి చేసుకోవడం అవసరం. కనుక ఇవాళ అవసరాలు, పరస్పరం అవసరాలు, తెలుగుదేశం పార్టీకి, అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన పార్టీకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మంచి అద్భుతమైన అవకాశం ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆశించిన ఫలితాలు ఇప్పుడు వచ్చినాయి. నేనేమంటున్నానంటే, ఎప్పుడు బీజేపీ కొంచెం వీక్ కావాలి, వాళ్ళు మనకు డిఫెన్స్ లో ఉండాలి, వాళ్ళకు అప్రతిహత మెజార్టీ రావద్దు, అప్పుడు మన మాట వింటారు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో అన్నారు. ఎందుకంటే వాళ్ళకి అనుభవం అయింది. ఎందుకంటే కేంద్రంలో మొదటిసారి కంటే రెండోసారి 303 సీట్లు బీజేపీకి సొంతంగా వచ్చినాయి. మొదటిసారి మనకు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ వచ్చినాయి. కనుక వాళ్ళకు ఈ మిత్రపక్షాల అవసరం లేకుండా పోయింది అన్నారు. కనుక అట్లా కాకుండా ఇప్పుడు మిత్రపక్షాల అవసరం ఉంటుంది కనుక, ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద, అట్లాగే బీహార్ ఎంపీల మీద ఆధారపడి ఉంది కనుక తప్పక ఇప్పుడైతే మోడీ గారు ఈ నిధులు కేటాయించడంలో వెనక ముందు ఆడనుకుంటున్నాను. ఇది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకంగా చెప్పాలంటే ఒక అదృష్టమైన అవకాశం. అందుకని పోలవరం నిర్మాణానికి కూడా నిన్నగాక మొన్న యూటీస్, మన యూటిలైజ్ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత రావాల్సిన అమౌంట్ అడ్వాన్స్ గా ఇస్తున్నారు కూడా. అది ఒక శుభ పరిణామం. అట్లాగే ఇది ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ పూలింగ్ వ్యవహారం కనుక భూమి మీద ఖర్చు పెట్టలే, మనం అవసరాలు, మౌలిక అవసరాలు కల్పించి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఒక బిగ్ ప్రాజెక్ట్ గా అమరావతి తయారు కాబోతుంది. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారి నా సలహా ఏంటంటే, గతంలో 10 ఏళ్ళ అధికారం మాదే అని ఒక అహంకారంతో పోయిండ్రు. దాంతో ఏమైంది, 4 ఏళ్లకే బెడ్స్ కొట్టింది, అటు పక్కన బీజేపీతో దూరం అయింది. కానీ ఇప్పుడు 5 ఏళ్లలో 1 సంవత్సరం గడిచిపోతుంది, ఆల్మోస్ట్ 9 ఏళ్ళు గడిచిపోయింది. కానీ 8-9 ఏళ్ళు గడిచిపోతున్నాయి కనుక వచ్చే 3.5 ఏళ్లే మనది అనుకొని పనిచేస్తే తప్పక, అంటే గతంలో ఏదైతే అశ్రద్ధ చేశారో అట్లా కాకుండా నిధులు కేటాయించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇటు పక్కనే మనం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. వీలైనంత త్వరగా అటు పోలవరం పూర్తి చేసుకోవాలి, ఇటు పక్కన అమరావతి పూర్తి చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ గర్వంగా మాకు రాజధాని ఉందని,
పోలవరం ఆంధ్రప్రదేశ్ రైతులకే కాదు ప్రజలందరికీ కూడా వరంగా మారుతుందని నేను అనుకుంటున్నాను. రామ్మోహన్ గారు ఒక్క విషయం సార్ ఇక్కడ ఇప్పుడు రామ్మోహన్ గారు ఈ విషయం చెప్పండి. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది, అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది. కానీ అదే అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు, శంకుస్థాపన చేసి తర్వాత నిధులు కేటాయించినప్పుడు మోడీ వచ్చి మన ఏపీ నోట్లో మట్టి నీళ్లు కొట్టడం తప్ప ఏమీ చేయలేదని అప్పట్లో విమర్శలు చేశారు, అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మరొకసారి 2024లో ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఎన్డీఏ కూటమి ఉంది. కానీ నితీష్ కుమార్ బీజేపీ బీహార్కి ఇచ్చిన ప్రాధాన్యంతో పోలిస్తే ఏపీ చాలా కీలక భాగస్వామి, చంద్రబాబు చాలా కీలక భాగస్వామిగా ఉన్నా కానీ నిధుల కేటాయింపులో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ మొన్న బడ్జెట్ తీసుకోండి, అంతకుముందు మామూలుగా జనరల్గా ఇచ్చేసే వీటిలో కానీ ఆల్రెడీ కొంత వ్యత్యాసం ఉన్నట్టు కనబడుతుంది. మరి ఇప్పుడు ఏపీకి అదే స్థాయిలో మళ్ళీ ఏమైనా సహకారం అందించే అవకాశం ఉందంటారా రేపు వచ్చినప్పుడు? రాజశేఖర్ గారు మంచి ప్రశ్న. మీరు అన్నదానికి ఏకీపిస్తున్నాను నేను. కానీ ఆదిలోనే హంసపాదలాగా అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడిలాగా మట్టి నీళ్లు కొట్టారని నేను కూడా చాలాసార్లు విన్నాను. అట్లానే మనకు ప్రత్యేక హోదా గురించి మర్చిపోమని చెప్పినా కూడా మొదట్లో ప్రత్యేక హోదా గట్టిగా డిమాండ్ చేశారు. అంటే మనం కొంత పిల్లి మొగ్గలు వేసినాం అంటున్నాను. ప్రత్యేక హోదా రాదు అని ఒక 10 ఆర్టికల్స్ రాశాను నేను జర్నలిస్ట్ గా, రాజశేఖర్ గారు. ఎందుకంటే నిబంధనలు ఒప్పుకోవు కదా, అనవసరంగా దాని మీద బాగా హైప్ క్రియేట్ చేసి ప్రత్యేక హోదా అనే సర్వరోగ నివారిణి లేకపోతే జిందాతి రస్మత్ అనే భావనను ప్రజలు పెంచారు. అది కొంచెం ప్రజల మనోభావాలు దెబ్బతీసేది. నేను ప్రజల మనోభావాలు పెంచింది అది కాకపోవడం వల్ల కొంత అసంతృప్తి వెలిపుచ్చారు. మీరు అనేది కరెక్ట్. ఆనాడే కనుక మోడీ గారు కనుక ఇచ్చుంటే బాగుంటుంది. అంటే గత దిన సేతుబంధనం చేయలేం కదా. ఆనాడు అప్రతిహత మెజార్టీతో వచ్చారు, ఆనాడు అరకొర మెజార్టీతో వస్తే అప్పుడే జరిగేది అంటున్నాను. ఇప్పుడైనా చూపించుకోమంటున్నాను. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వాళ్ళు మన అవసరం వాళ్ళకు ఉన్నది అంటున్నాను. ఖచ్చితంగా అవసరాలే రాజకీయాలు నిర్దేశిస్తాయి. మన అవసరం వాళ్ళకి ఎక్కువ ఉన్నది. కాకపోతే బీహార్ అంటారా, ఇప్పుడు మోడీ గారి చాతుర్యం ముందు బీహార్ ముఖ్యమంత్రి కూడా పనికి రాకుండా పోయింది. గతంలో చూసాం కదమ్మా, 2019 కన్నా ఎన్నికల ముందు బీహార్లో ఎలక్షన్ జరుగుతుంటే 1,00,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటించారు. 1,00,000 కోట్లు కాదు, 1,00,000 పైసలు ఇవ్వలేదు. చూసినాం కదా. అందుకని మళ్ళీ వేరైపోయారు కదా, కాంగ్రెస్ తో చేరారు కదా నితీష్ కుమార్. కానీ ఇప్పుడు ఏంటంటే గతంలో వరకు చెప్పానంటే రాజశేఖర్ గారు, మనకు చంద్రబాబు నాయుడు గారు మొదలేమో పవన్ కళ్యాణ్ వివేదించారు దాంతో, ఏది అమరావతి రాజధాని రైతుల గురించి తెలుగుదేశంతో, ప్రత్యేక హోదా గురించి అటు పక్కన వాళ్ళు జనసేన ఇవాళ ఉత్సవాలు జరుపుకుంటున్నారు కనుక ప్రస్తావన చేస్తున్నారు. వాళ్ళు ఏదైతే ప్రత్యేక హోదా కోసం మన జనసేన అటు విభేదించింది కనుక ఏమైందంటే మన పనులు సాకారం చేసుకోవడానికి కొంత సామరస్యం సమన్వయం సాధించుకునే బదులు మొండిగా వెళ్ళారు. దానికి కారణం ఏంటంటే ఆనాడు వైసీపీ ముగ్గులోకి దింపింది టీడీపీని వీళ్ళను. అప్పటికే జనసేన పక్కకు పోయింది. టీడీపీ ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకొని మళ్ళీ ససేమేరా మాకు ప్రత్యేక హోదానే కావాలని తిరగబడ్డ యూటర్న్ తీసుకోవడంతో సీన్ మారిపోయింది. దానివల్ల ఎంత విధ్వంసం జరిగింది, ఆ తర్వాత జరిగిన విధ్వంసం ఇవాళ ఇప్పటి ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల 10 ఏళ్ళు వెనక్కిపోవడానికి కారణం మన రాజకీయ కారణాలు ఉన్నాయి. దాన్ని మనం ప్రస్తావించుకున్న చరిత్ర మాత్రమే. కనుక పోయిన చరిత్రను జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు మట్టి నీళ్ళు ఇచ్చారని ఇవాళ మళ్ళీ మట్టి నీళ్ళు ఇస్తాయనేది అర్ధరహిత విమర్శ అంటున్నాను. కనుక ఇప్పుడు మనం ఏంటంటే వడ్డించేవాడు, మనకు ఇప్పుడు వరంగా పౌర విమాన శాఖ మంత్రి ఉన్నాడు మనకు రామ్మోహన్ నాయుడు. కొంత నా ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో మంచి పలుకుబడి ఉంది మనకు. దీన్ని అన్నట్టు మీరు బీహార్ ను అధిగమించి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను. వాళ్ళకి 12 మంది ఎంపీలే బీహార్ లో. ఇప్పుడు వాళ్ళకి 12 మంది, మనకు 16 మంది ఎంపీలు ఉన్నారు. కానీ దీని ఏంటంటే గట్టిగా నేను మొదటి చెప్తున్నాను, ఈ గత 8 నెలలు చెప్తున్నాను, రూడ్ గా పోయి గతంలో లాగా మళ్ళీ బెడ్స్ కొట్టే పరిస్థితి తీసుకొచ్చుకోవచ్చు. వద్దుంది, పొలం ఉంది, ఇంకో 4 ఏళ్ళు ఉన్నది. ఈ లోపల మనం మెల్లమెల్లగా చేసుకుందాం అంటున్నాను. అంటే ఫలితాలు కూడా వస్తున్నాయి రాజశేఖర్ గారు. నేను ఏమంటున్నాను, పాజిటివ్ ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఉక్కు కర్మాగారం, విశాఖ ఉక్కు కర్మాగారానికి కొంతవరకు నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. ప్రైవేటీకరణ ఆపుతారని అర్థమవుతుంది. పోలవరానికి కూడా యూసీస్ ఉంటేనే ఇచ్చిన సందర్భం చూసాం మనం. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే బాకీ పడ్డారో వాటిని యూసీస్ ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకొచ్చుకున్నారు కదా. ఇప్పుడు కొత్తగా 2,300 కోట్ల రూపాయలు కొత్తగా మనకు అడ్వాన్స్ గా ఇస్తామని అంటున్నారు. ఇవ్వలేదు ఇంకా, కానీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీకి 4 సార్లు తిరగాల్సిందే. అంటే మనకు ఆయనను హస్తనికి పోవాలని భారతంలోనే ఉన్నది. ఖచ్చితంగా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయి పూర్తిగా ప్యాకేజ్. పోలవరం అయితే పూర్తిగా ₹1 వాళ్ళని అంతా ఖర్చు పెట్టాలి. ఇక్కడ కూడా మనం కేవలం భూసేకరణ చేసి ఇచ్చినాం కనుక దీని మీద కూడా మనకు పెద్దగా ఖర్చు లేదు. మనకు ఏది మన అమరావతి కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మీరు అన్న అసంతృప్తి ఉన్నది మనకి. ఎందుకంటే గతంలో మట్టి నీళ్ళు ఇచ్చారు, ఇప్పుడు కూడా మరి మన నోట్లో మట్టి కొడతారా అనేది ఉంటుంది కనుక. కానీ ఇప్పుడు మన అవసరం వాళ్ళకి ఎక్కువ ఉందని నేను అంటున్నాను. ఒకవేళ ఉపసంహరించుకున్న ప్రభుత్వం పడిపోతా లేదా తర్వాత సంగతి, కానీ 2 పక్షాలు పక్కకు దొరికితే మరి వాళ్ళు పడిపోతారు కదా. 2,272 సీట్లు ఉండాల్సింది కదా వాళ్ళకైతే. కనుక కొంతవరకు జాగ్రత్తలు వింటారు. మోడీ కూడా మొండితనంతో పోడు.
తాను కూడా సంకీర్ణ ప్రభుత్వం మొదటిసారి నడుపుతున్నారు రాజశేఖర్ గారు. ఇప్పుడు అవును మోడీ గారు సంకీర్ణ ప్రభుత్వం మొదటిసారి నడుపుతున్నారు అవును. కనుక తాను కూడా తెలివితో ప్రవర్తిస్తాడని మన ఆంధ్రప్రదేశ్ నష్టం కాదని నేను అనుకుంటున్నాను. నష్టం ఏందనుకోండి మనమే ఎండగడదాం. రైట్.